భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఒక సంతోషకరమైన శుభవార్త. జోసెఫ్ విజయ్ గారు తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. జోసెఫ్ విజయ్ అనే నేను తమిళనాడు ప్రజలకు న్యాయం చేస్తానని, కులమతాలకు అతీతంగా పరిపాలన చేస్తానని, మైనార్టీస్ గా ఉన్నవారి మీద ఎవరైనా తిరగబడితే ఇబ్బంది పెడితే వారి తాట తీస్తానని, మైనార్టీస్ కి అండగా ఉంటానని, పేద ప్రజలకు మంచి చేస్తానని ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ గారు, మొదటిగా మీకు కంగ్రాచులేషన్స్. మంచి పరిపాలన మీరు చేయాలని జోసెఫ్ విజయ్ గారికి ఒక భారతీయ క్రైస్తవుడిగా క్రైస్తవ్యం తరఫున మీకు మొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ అధికారాన్ని సర్వోన్నతుడైన దేవుడు మీకు ఎంపిక చేసి ఎన్ని ఇక్కట్లు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు మీకు వచ్చినా, మీ అపోనెంట్స్ అయినటువంటి మిగతా పార్టీల వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, డిఎంకే ఇలా పార్టీల వారు మీ మీద కత్తిగట్టినా, వ్యతిరేకించినా, చివరికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, రాష్ట్రపతి దగ్గరికి కనీసం 3-4 సార్లు మీరు తిరిగినా, వాటన్నిటికీ మించి దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని ప్రమాణ స్వీకారం చేసే అంత స్థితికి మిమ్మల్ని తీసుకురావడం క్రైస్తవులుగా మేము చాలా హర్షిస్తున్నాం, సంతోషపడుతున్నాం. భారతదేశంలో చెన్నై పట్టణం నుంచి లేదా చెన్నై రాష్ట్రం నుంచి మార్పు మొదలైంది. ఇక ఏవైతే మతతత్వ పార్టీలు ఉన్నాయో తప్పకుండా కుప్పకూలుతాయి. వాటన్నిటికీ కాలం చెల్లి చీటి కొట్టవలసిందేనని ఈ యొక్క తీర్పు, ప్రజా తీర్పు, చెన్నైలో ప్రజా తీర్పు ఎంత గట్టిగా బలంగా ఉందంటే, ఒక నాయకుడి కోసం రోడ్లెక్కారు. ఒక నాయకుడిని అత్యధికమైన మెజారిటీతో పాటు ఎన్నో సీట్లు మొట్టమొదటి అటెంప్ట్ లోనే గెలుచుకునే, మొదటిసారి ఎన్నికల్లో పోటీతోనే 100 సీట్ల కంటే ఎక్కువ, సుమారుగా 108 సీట్లను అత్యధిక మెజారిటీతో గెలవగలిగిన ఒకే ఒక్క పార్టీగా టీవీకే పార్టీని మరి ప్రజలు ఎన్నుకోవడం చాలా గొప్ప సంగతి. ఇది ప్రజాస్వామ్యంలో దేవుడి ఆశీర్వాదం. ప్రజాస్వామ్య పాలన ఎలా ఉంటదని ఒక క్రైస్తవుడు చూపించబోతున్నాడు. ఒక క్రైస్తవుడు గద్దెనెక్కితే భారతదేశ చరిత్ర ఎలా మారబోతుందో చెన్నై పట్టణం నుంచి లేదా చెన్నై రాష్ట్రం నుంచి ఒక క్రైస్తవుడు చూపించబోతున్నాడు. ఆ క్రైస్తవుడి యొక్క విజయ పరంపరల కొనసాగుతూనే ఉండాలని ఆయన కొరకు ప్రార్థన చేద్దాం. ఆయనే గొప్ప పరిపాలన చేయాలని ఖచ్చితంగా క్రైస్తవులందరూ, క్రైస్తవ సంఘాలన్నీ కూడా ప్రార్థన చేయమని ఇందు మూలంగా మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నాను. ఆ క్రైస్తవుడి పరిపాలన మన దేశానికి ఎంతో అవసరం. క్రైస్తవుడు పరిపాలిస్తే సమానత్వంతో, సమభావనతో, సమ ఆలోచనతో, అందరినీ సమానంగా చూస్తూ మన భారతదేశ అభివృద్ధి కొరకు ఎలా పరిపాలన చేస్తాడో చూడాలి. మనం అందరూ కూడా అలాంటి మంచి పరిపాలన చేయాలని కోరుకుందాం మనం అందరూ కూడా. ఇక వ్యతిరేకులందరూ, మతతత్వ పార్టీలన్నిటికీ ఇప్పటికే వెన్నులో వణుకు పుట్టింది. భారతదేశంలో మార్పు మొదలైతే, క్రైస్తవులు ఒకవేళ గద్దెనెక్కితే ఎలా ఉంటది? ఆ పార్టీ ఇంక రాకూడదు, ఆ పార్టీలు ఇంక లేకుండా తుడిపి పెడదాం అనుకున్న ఈ మతతత్వ పార్టీలు నశించుగాక. ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఎంత మంచి పార్టీ అంటే టీవీకే పార్టీ. ఒక ఆటో డ్రైవర్ కి సీట్ ఇచ్చి ఆటో డ్రైవర్ ఎమ్మెల్యే అయిపోయాడు. ఒక టీచర్, చిన్న టీచర్ వృత్తి చేసుకున్న ఆవిడకి కూడా ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఆవిడ కూడా ఎమ్మెల్యే అయిపోయింది. చిన్న ఇక వారి జీవితంలో ఎమ్మెల్యే పదవి అంటే కూడా నోచుకోలేని పరిస్థితులు ఉన్న పేద సాధలకు సీట్లు ఇచ్చి వారిని గెలిపించే స్థితికి మరి ఆ టీవీకి పార్టీ ఎదిగిందంటే దానికి ఒక్కడే కారణం ఆయనే, జోసెఫ్ విజయ్. ఆయనకు దేవుడు అండుంది, ప్రజల ఆదరణ ఉంది. అందుకే దేవుడు అంటాడు, మనుషుల దయందు దేవుని దయందు అని అంటారు. అంటే ఈయనకి మనుషుల దయ, ముఖ్యంగా దేవుని దయ ఉన్నాయి కాబట్టి ఈరోజు అత్యధిక సీట్లతో, అత్యధిక ఓట్లతో గెలవడం జరిగింది. ఇక దేవుడి యొక్క ఆశీర్వాదంతో ఇక ఈ యొక్క పరిపాలన చిరస్మరణీయంగా చరిత్రలో నిలిచిపోయి భారతదేశ మార్పుకు నాంది పలకాలని ఒక భారతీయ క్రైస్తవుడు నేను కోరుకుంటాను. మతతత్వ పార్టీలకు గొడ్డలు పెట్టుగా అవన్నీ వణికిపోయి చివరికి ఆ పార్టీలన్నీ సమసిపోయే స్థితికి ఆయన పరిపాలన ఉంటుందని, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఆ మార్పు రావాలని, అలాగే భారతదేశ వ్యాప్తంగా మార్పు రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. చెన్నైలో ఇప్పటిదాకా పంచెలతో అందరూ ప్రమాణ స్వీకారం చేస్తే ఆయన ఎంత చక్కగా స్టైలిష్ గా ఒక కోట్ వేసుకొని చక్కగా మంచి డ్రెస్ చేసుకుని వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఇది మార్పుకి నాంది, మార్పు మొదలైందని ఆయన చెప్పారు. విజయ్ గారు చాలా సంతోషం. మీరు సీఎం గా కాకుండా భవిష్యత్తులో మీ పరిపాలన బాగుంటే మీరు పిఎం అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. మీలాంటి వారు గొప్పగా ఈ దేశాన్ని, దేశ చరిత్రని మార్చాలి. ఒక క్రైస్తవుడు తలుచుకుంటే ఏం జరుగుతుందో మతాలు, మతతత్వాలు, మతోన్మాదులు, మతతత్వం ఉన్న పార్టీలు చూడాలి. మీరు చూపించాలి దాన్ని. అది మేము కోరుకుంటున్నాం. దేవుడు ఒక మాట చెప్పాడు. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. చాలా ఆనందంగా చెప్తున్నాను. ఈ వీడియో నేను చేస్తున్నాను. ఎందుకో తెలుసా? విజయ్ గారి కొరకు నేను, నా కుటుంబం, నా సంఘం ప్రార్థన చేశాం ఆయన గెలాలని. చివరికి ఎన్నో అడ్డంకులు అన్నిటినీ కూడా దాటుకుంటూ
అవరోధాలన్నింటినీ కూడా అధిగమిస్తూ ముందుకు వెళ్ళి మరి ప్రమాణ స్వీకారం. మళ్ళీ గొప్ప సంగతి ఏంటంటే ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు ఆయన. ఆదివారం చర్చలు అందరూ ప్రార్థన చేశారు ఆయన ప్రమాణ స్వీకారం కోసం బాగుండాలని ప్రతి క్రైస్తవుడు కోరుకున్నారు. మరి మీరు మతాలకు అతీతంగా పరిపాలన చేయాలి. హైందవ, క్రైస్తవ, ఇస్లాం, బౌద్ధ, జైన, జొరాస్ట్రియన్, ఇంకెన్ని మతాలు అయితే ఉన్నాయి అన్ని మతాలని సమభావంతో చూసి ఒక నాయకుడు అంటే మతానికి అతీతుడని మీరు నిరూపించాలి. మతతత్వ పార్టీలన్నీ కూడా దెబ్బకు వణికిపోవాలి. అది మేము కోరుకుంటున్నది. పదే పదే ఇదే మేము కోరుకుంటామని చెప్తూ ఇంకో మంచి మాట నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. దానియేలు గ్రంథము 4:25 అంత చక్కగా దేవుడు చెప్పాడు. నెబుకద్నెజర్ అనే ఒక చక్రవర్తి తలదిరుసుతనంతో గర్వంతో గర్వించి నా వల్లే ఈ రాజ్యం అంతా నా వల్ల ఏర్పడ్డదని అనుకున్నప్పుడు సర్వోన్నతుడైన దేవుడు తనను మొత్తి గడ్డి తినే పరిస్థితికి తీసుకొచ్చి అడవిలు పాలు చేశాడు. దేవుడు అంటారు ఆయన సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడనియు తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు అలాగ జరుగును. దానియేలు ప్రవక్త ఏం చెప్పాడు తెలుసా? నెబుకద్నెజర్, నువ్వు ఆఫ్టర్ ఆల్ దేవుడిస్తేనే, సర్వాధికారి అయిన దేవుడిస్తేనే నీకు రాజ్యం వస్తుంది. నువ్వు గర్వించావు కాబట్టి రాజ్యాన్ని తీసి పారేశాడు. అలాగే ఈ రోజు తీసి పారేయడం కాదు, ఎవడైతే గర్వించి ఈ రోజు మా వల్లే ఇండియా నడుస్తుంది, ఈ భారతదేశం నడుస్తుంది, ప్రతివాడు మాకు గులాం అయిపోతాడు, ఏ రాష్ట్రాన్నైనా మేమే గెలిచేస్తాం అని అనుకుని ఈ రోజు తలదిరుసుతనంతో ఉన్న మతతత్వ పార్టీలు ఏవైతే ఉన్నాయో, కులతత్వ పార్టీలు ఏవైతే ఉన్నాయో దేవుడు తీసేయడం కాదు, అన్ని తోసేస్తాడు. ఇది నిజం. అలాగే చెన్నై నుంచి మొదలయ్యింది పరంపర. అలాగే ద్రవిడ పార్టీలు మేమే గొప్ప, మేమే మెప్పు, మాకంటే ఎవరు లేరని వారు అనుకుంటున్నప్పుడు వారు ఊహించలేని పరిణామాలు ఎదురై టీవీకే పార్టీ అతి పెద్ద లార్జెస్ట్ పార్టీగా చెన్నైలో అవతరించింది. జోసెఫ్ విజయ్ తలపతి ఇక నుంచి పరిపాలిస్తాడు. ఒక క్రైస్తవుడు మొట్టమొదటిగా ఆ యొక్క చెన్నై పట్టణం నుంచి, చెన్నై రాష్ట్రం నుంచి పరిపాలనకు సిద్ధమయ్యాడు. చూడండి ఆయన ఏం చేశాడో తెలుసండి? చర్చికి మోకాల మీద నడుచుకొని వెళ్ళాడు తెలుసా? చర్చికి దేవునికి ఏమయ్యాడంటే దేవునికి లోబడ్డాడు. ఆయన అధికారం దేవుడిస్తాడని అర్థమైంది. విజయ్ గారు చక్కగా పరిపాలన చేయండి, దేనికి లోబడకుండా, ఏ ప్రలోభాలకి లోబడకుండా, ప్రజల పక్షాన, దేవుని పక్షంగా, ప్రజల పక్షాన దేవుడికి లోబడి మీరు పరిపాలన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి పరిపాలన దీక్షా దక్షతతో మీరు చేస్తూ ముందుకు వెళ్ళి ఈ ఇండియానే ఒకవేళ దేవుడు మీకు ఇస్తే ఇండియానే పరిపాలించే స్థితి మీకు రావాలని మనస్ఫూర్తిగా ఒక సహోదరుడిగా, ఒక భారతీయుడిగా, భారతీయ క్రైస్తవుడిగా, ఒక సేవకుడిగా నేను కోరుకుంటూ మిమ్మల్ని మీ యొక్క పరిపాలన దేవుడు బహుగా దీవించుగాక. ఇంతవరకు చక్కగా విన్నారు. మీ అందరినీ దేవుడు బహుగా దీవించుగాక. ఆయన కొరకు, ఆయన పరిపాలన కొరకు, ఆయన నాయకత్వం కొరకు తప్పకుండా క్రైస్తవులందరూ ప్రార్థన చేయండి. మరొక అంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. దేవుడు మీ అందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. சி ஜோசப் விஜய் எனும் நான்